రైతులకు శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. సన్న వడ్లకు బోనస్ కింద 649.84 కోట్ల నిధులు రిలీజ్ చేసింది. 2,49,406 మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామన్నారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో తెలంగాణలో వరి పండింది. సన్నాలకు ప్రభుత్వం 500 చొప్పున బోనస్ ఇస్తోంది. 2 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ కానుంది. రైతులకు శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. సన్న వడ్లకు బోనస్ కింద 649.84 కోట్ల నిధులు రిలీజ్ చేసింది. 2,49,406 మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామన్నారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో తెలంగాణలో వరి పండింది. సన్నాలకు ప్రభుత్వం 500 చొప్పున బోనస్ ఇస్తోంది. 2 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ కానుంది. ప్రజావాణి వంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు మంత్రులు. సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్లే పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించామని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతమైందన్నారు. వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ లక్ష్యంగా క్రీడా పాలసీని అమలు చేస్తున్నామన్నారు మినిస్టర్స్. హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంజీతో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి ఆధ్వర్యంలో నైనీలో ఏర్పాటు చేసే థర్మల్ పవర్ ప్లాంట్పై చర్చించారు. ఈ ప్లాంట్ సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర అధికారుల బృందం అధ్యయనం చేస్తుందని చెప్పారు. దీని తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు భట్టి. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ప్రజావాణి ప్రారంభించిన 2 ఏళ్లలో ఇప్పటి వరకు 74% ఫిర్యాదులు పరిష్కరించామని చెప్పారు. హైదరాబాద్ ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి ప్రజావాణి 2వ వార్షికోత్సవంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో కలిసి పాల్గొన్నారు. అంకితభావంతో సేవలు అందించి ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేసిన అధికారులను సన్మానించారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల నుంచి వస్తున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించామన్నారు భట్టి, పొన్నం. సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్లే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సర్పంచ్ స్థానాలు గెలిచిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కొన్ని చోట్ల ఓడిపోయినా కార్యకర్తలు నిరాశపడొద్దన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ మరింత బలహీనపడిందని చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్లో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లతో సమావేశమయ్యారు మంత్రి వివేక్. భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికల్లోనూ ఇంతకు మించిన ఫలితాలు వస్తాయన్నారు మంత్రి. నిజంగా సంతోషమైన విషయం ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్ని చోట్ల కూడా చాలా కష్టపడి మన పార్టీని బలపరచాలని చెప్పి అందరు కూడా పనిచేయడం జరిగింది. నాకు లాస్ట్ లో ఏమనిపించింది అంటే రిజల్ట్స్ అన్ని చూసిన తర్వాత నిజంగా పోటీ ఎక్కడైతే ఉన్నదో అది కేవలం కాంగ్రెస్ అభ్యర్థులనే పోటీ ఉండే. టీఆర్ఎస్ 17 స్థానాలలో ఏదైతే గెలిచినారో అక్కడ కూడా కేవలము మన కాంగ్రెస్ అభ్యర్థులలో పోటీ ఉన్నందువల్లనే గెలిచారు, కానీ వాళ్ళ బలంతో ఎక్కడ గెలవలేదు. రాష్ట్రాన్ని ఫిల్మ్ హబ్ గా మారుస్తున్నామన్నారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ గ్లోబల్ ఫిల్మ్ క్యాపిటల్ గా మారిందని చెప్పారు. హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి. షార్ట్ ఫిల్మ్స్ ను జీవితంలో భాగమయ్యాయని చెప్పారు. హైదరాబాద్ ద గ్లోబల్ సినిమా క్యాపిటల్ is not only India's film production hub but also center of creative ambition. As a Minister of Cinematography, I assure all of you that our Chief Minister and our government of Telangana is committed to strengthening our film and television ecosystem. I officially declare HISFF 2025. Today is a historic, that is Hyderabad International Short Film Festival is being launched for the first time, rooted in Hyderabad, yet open to the world. The response has been extraordinary. 704 entries from India and
across continents. భవిష్యత్తులో తెలంగాణ క్రీడా హబ్గా మారుతుందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. సీఎం కప్పుతో గ్రామ స్థాయిలో 4 లక్షల మంది క్రీడాకారుల నైపుణ్యాలను గుర్తించామని చెప్పారు. స్పోర్ట్స్ పాలసీ రూపొందించి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో యూబీఎస్ అథ్లెటిక్స్ కిడ్స్ కప్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మంత్రులు వాకిటి శ్రీహరి, శ్రీధర్ బాబు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్రంలో కొత్త స్టేడియాలు ఏర్పాటు చేయటమే కాకుండా పాత స్టేడియాలను పునరుద్ధరిస్తున్నామన్నారు మంత్రి వాకిటి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి అజారుద్దీన్. క్రిస్టియన్ మైనారిటీ నేతలు ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటర్లు బ్రహ్మరథం పట్టారని చెప్పారు ఆ పార్టీ నేతలు. సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్పిందని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోని రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10 ఏళ్లు కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. సిరిసిల్లలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లను సన్మానించారు కేటీఆర్. మరో 2.5 ఏళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం చేయకపోయినా, రూపాయి ఇయ్యకపోయినా రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసుకున్నాం. అట్లాగే గ్రామ పంచాయతీల విషయంలో కూడా మీకు హక్కుగా, మీకు రాజ్యాంగబద్ధంగా, మీకు కానూన్ ప్రకారం, మీకు కాయిదా ప్రకారం రావాల్సిన పైసలు ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకే వస్తాయి. అందులో ఏలు పెట్టే అధికారం ఎమ్మెల్యేగా నాకు లేదు, ఎంపీగా బండి సంజయ్కి లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి కూడా లేదు, ఎవ్వరకు లేదు. 3 విడతల్లో జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలిచారని చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. మరో 3 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండగానే బీఆర్ఎస్ కు ఓటర్లు బ్రహ్మరథం పడతారని అన్నారు. సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. జై తెలంగాణ. హరీష్ రావు మరోసారి మానవతా ఔన్నత్యాన్ని చాటుకున్నారు. సిద్దిపేటకు చెందిన టైలర్ కొంక రామచంద్రం పెద్ద కూతురు మమతకు మహబూబ్ నగర్లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ ఆప్థమాలజీ విభాగంలో పీజీ సీటు వచ్చింది. ప్రభుత్వ కన్వీనర్ కోటాలోనే సీటు వచ్చినప్పటికీ 3 ఏళ్ల ట్యూషన్ ఫీజుకు డబ్బులు చెల్లించే స్తోమత లేకపోవడంతో హరీష్ రావును సంప్రదించారు. దీంతో ఆయన సిద్దిపేటలోని తన ఇంటిని మార్టిగేజ్ చేసి 3 ఏళ్లకు సరిపడా 20 లక్షల ఎడ్యుకేషన్ లోను మంజూరు చేయించారు. దీంతో ఆ డబ్బును కళాశాలలో చెల్లించి సీటు దక్కించుకున్నారు మమత. నిరుపేద వైద్య విద్యార్థిని భవిష్యత్తుకు చేయూతనందించారు హరీష్ రావు. నాకు ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షలు చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకుపోయారా అన్నప్పుడు ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్కి 3 డేసే టైం ఇచ్చారు. అందులో 3 డేస్ చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్లో హాస్టల్కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. సార్ మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాలలో సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. మణుగూరు PKOC2 ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు PKOC2 ప్రైవేటీకరణకు కేంద్రం టెండర్లు పిలుస్తోందన్నారు. ప్రైవేటీకరణ జరిగితే మణుగూరు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కవిత జనంపాట కార్యక్రమంలో భాగంగా 2వ రోజు మణుగూరు సింగరేణి ఓసీలో పర్యటించారు. Today we are in Bhadrachalam town. There are 3 gram panchayats in Bhadrachalam town. This town has a very popular Bhagwan Sri Ramchandraji's temple. It is a very historic temple. Unfortunately, when Andhra and Telangana got separated, 7 mandals from Telangana were taken away and given away to Andhra. One of that mandal has 5 villages which surround the current existing Bhadrachalam temple. ఈ నెల 21న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు.
సాయంత్రం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి T20 మ్యాచ్లో భారత బ్యాటర్లు విజృంభించారు. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ 4లు 6లతో సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగుల భారీ స్కోర్ చేసింది టీమిండియా. హార్దిక్ పాండ్యా కేవలం 25 బంతుల్లోనే 63 రన్స్ చేశాడు. మరోవైపు తిలక్ వర్మ 42 బాల్స్లో 73 పరుగులు చేశాడు. ఓపెనర్లు శాంసన్ 37, అభిషేక్ 34 పరుగులతో రాణించారు. చివర్లో శివం దుబే 3 బంతుల్లో 10 రన్స్ చేశాడు. మరోవైపు దక్షిణాఫ్రికా బౌలర్స్లో కార్బిన్ బాస్కు 2 వికెట్లు దక్కాయి. బార్డ్మన్, లిండేకు తలో వికెట్ దక్కింది. మొత్తం 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 2 మ్యాచ్లు గెలిచింది. సౌత్ ఆఫ్రికా 1 నెగ్గగా 4వ మ్యాచ్ పొగమంచుతో రద్దయింది. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మండిపడింది బీజేపీ. కేంద్ర సంక్షేమ పథకాలను కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని ఆరోపించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలపై ముఖ్యమంత్రి చెప్పిన లెక్కలు పూర్తిగా అబద్దమని విమర్శించింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసింది బీజేపీ. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రారావు. తమకు మహాత్మా గాంధీపై చాలా గౌరవం ఉందన్నారు. పేరు మార్చిన స్కీమ్లో రామ్ పేరు ఉందని, అందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. సర్పంచ్ స్థానాలపై కాంగ్రెస్ తప్పుడు లెక్కలు చెబుతోందన్నారు. నిర్మల్ జిల్లాలో పర్యటించిన స్టేట్ బీజేపీ చీఫ్ కొత్తగా గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను అభినందించి సన్మానించారు. వాళ్ళు దొంగ లెక్కలే అంతమంది గెలవలేదు, గెలిచినంత మావాడే అని చెప్పుకునే అదే ప్రిన్సిపల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరే వేరే కాదు, ఈ 2 పార్టీలు కూడా ఒకటే. నరేగా అనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వివిజీ రామ్జీ అనే పేరుతో తీసుకువస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది అనుకోవచ్చు. వాళ్ళలో అపోజిషన్ ఉండాలి. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లపై రేవంత్ పచ్చి అబద్దాలు చెప్తున్నారన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. దమ్ముంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. గతంలో చూస్తే మీరు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి అధికారాన్ని పంచుకున్నారు, కలిసి పోటీ చేశారు. కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్తో కలిసి పనిచేయలేదు. నిన్న 6 మంత్రులను కూర్చోబెట్టుకొని 66% సర్పంచులు గెలిచిందని చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నీకు ప్రజల్లో విశ్వాసం ఉంటే మరి సింబల్ ఉన్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎదురు పడతలేవని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. నీకు విశ్వాసం లేదు, ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఇచ్చిన మాట నెరవేర్చలేదు. 6 గ్యారెంటీల్ని గాలి కొదిలేసినావు, 420 హామీల్ని గాలి కొదిలేసి ఈరోజు కేవలం అవినీతిని నమ్ముకొని, కుంభకోణాలను నమ్ముకొని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న రేవంత్ రెడ్డి, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికలకు రమ్మని చెప్పి నేను సవాలు విసురుతా ఉన్నాను. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పాలనపై గ్రామీణ ప్రజల తిరస్కారానికి నిదర్శనమన్నారు బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ చెప్పే లెక్కలు పూర్తిగా అబద్దాలన్నారు. గత 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన నితిన్ నవీన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణలో పార్టీ పరిస్థితులను వివరించారు.
రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. అన్ని జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఉత్తర దక్షిణ జిల్లాల్లో సింగిల్ డిజిట్ కు టెంపరేచర్స్ పడిపోతున్నాయి. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. జిల్లాలతో పాటు సిటీ శివారులోనూ చలి తీవ్రత పెరిగింది. వచ్చే 2-3 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు చలి పొగమంచు ప్రభావం పెరుగుతోంది. ఉత్తర పశ్చిమ తెలంగాణ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రేపు కూడా ఈ జిల్లాలతో పాటు కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. గత డిసెంబర్ 11 నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఆదిలాబాద్, మెదక్, వరంగల్, హనుమకొండ జిల్లాలో టెంపరేచర్స్ పడిపోతున్నాయి. ఆదిలాబాద్లో 7, పటాన్ చెరువులో 7.2, హనుమకొండలో 9.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జాతీయ రహదారులు, చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పొగమంచు, చలి ప్రభావం ఎక్కువగా ఉంది. గత 11వ తారీఖు డిసెంబర్ నుంచి కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుదల అనేది కనిపిస్తూ ఉంది. 11 డిసెంబర్లో చాలా చోట్ల కూడా సింగిల్ డిజిట్ వాల్యూస్ వచ్చిన సందర్భాలు కూడా మనం చూసాము. సో ఈ 4-5 రోజుల నుంచి కూడా ఈ యొక్క చలి తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్, అలాగే మెదక్, ఇంకా చూసుకున్నట్లయితే ఇటు మనకి వరంగల్, హనుమకొండలో కూడా నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే ఒక సింగిల్ డిజిట్ వాల్యూస్కి ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పరిమితమైన సందర్భం కూడా చూడొచ్చు. జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతంలో సైతం శీతలగాలుల ప్రభావం ఉంటుందన్నారు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు. అవుట్డోర్ యాక్టివిటీస్ తగ్గించుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పొద్దున్నే బయటికి వెళ్లకపోవడం మంచిదంటున్నారు వెదర్ ఆఫీసర్ ధర్మరాజు. కార్మికులు కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో పనిచేసే వారు కూడా ఈ యొక్క శీతలగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క రీస్కెడ్యూల్ వాళ్ళు పని చేసే సమయాలు కూడా రీస్కెడ్యూల్ చేసుకోవడం అనేది కూడా తీసుకోవాలి. తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా రహదారిపై ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో, దూర ప్రయాణాలు చేసేవారు కానీ, ఇటు హెవీ వెహికల్స్ నడిపేవారు కానీ, 2 వీలర్స్ మీద వెళ్ళేవారు కూడా తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ సమయాల్లో దట్టమైన పొగమంచు వల్ల కనుచూపు మేర కనబడిన సందర్భాలు ఉంటాయి కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొమరంభీం జిల్లా సిరిపూరులో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా పిప్పల్దరిలో 9.9 డిగ్రీలు నమోదయ్యాయి. భారీగా పెరిగిన చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాగున్నది సార్. పొద్దున లేవటానికి కష్టం, సాయంత్రం సుఖ బాగా చలి వేస్తుంది, రాత్రిపూట బాగా చలి ఉంటుంది. చూడలేదు సార్, ఇంత వయసు మేము ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే ఈ సాలుకే చూస్తున్నాం. ఇక లేకుంటే చలి అంటే లేకుండే ముందు ఇంతగానం. చలి అంటే చలి. మేమైతే తెల్లవారేదాకా ఇన్ని మంటనే కూర్చుంటాం సార్. ఇక్కడనే పండుకుంటాం, ఇక్కడనే ఉండుడిగా తెల్లారేదాకా. జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీలోనూ చలి తీవ్రత కొనసాగుతోంది. చలి తీవ్రత మరిన్ని రోజులు ఉండనుండటంతో జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు వైద్య శాఖ అధికారులు. ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడే ప్రజలు కేర్ఫుల్ గా ఉండాలంటున్నారు. పొగమంచు, చలి తీవ్రత నేపథ్యంలో ఉదయం వేళల్లో ఇళ్ల నుంచి బయటికి రాకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. పార్లమెంట్ వింటర్ సెషన్ ముగిసింది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్స్ కి ఆమోదం లభించింది. VB-G-Ramji బిల్లుపై చివరి రోజు నిరసన తెలిపాయి విపక్షాలు. కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. ఢిల్లీ కాలుష్యంపై చర్చ జరగకుండా మోదీ సర్కార్ అడ్డుకుందని విమర్శించారు. పొల్యూషన్ కంట్రోల్లో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు విపక్ష నేతలు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. 15 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో పలు కీలక బిల్లుకు ఆమోదం లభించింది. విపక్ష ఎంపీల నిరసనలు, ఆందోళన మధ్య బిల్లులను ఆమోదింపజేసుకుంది ఎన్డీఏ సర్కార్. చివరి రోజు ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే VB-G-Ramji బిల్లుపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష ఎంపీలు. లేదంటే కనీసం సెలక్షన్ కమిటీకి అయినా పంపించాలన్నారు. సభలో గందరగోళం నెలకొనడంతో నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. लोकसभा के छठे सत्र की समाप्ति की ओर आ गए हैं. इस सत्र में हमने 15 बैठकें की. आप सभी के सहयोग से इस सत्र में सभा की उत्पादकता
111% रही। सभा की कार्रवाई अनिश्चित काल के लिए स्थगित की जाती है। అటు రాజ్యసభ కూడా ప్రారంభమైన కాసేపటికే నిరవధికంగా వాయిదా పడింది. వింటర్ సెషన్ విజయవంతంగా కొనసాగిందని తెలిపారు చైర్మన్ సిపి రాధాకృష్ణన్. రాజ్యసభ జరిగిన తీరును వివరించారు. భవిష్యత్తులో అర్థవంతమైన చర్చకు విపక్షాలు సహకరించాలని కోరారు చైర్మన్. The House adjourns for any day. పార్లమెంటు వింటర్ సెషన్ లో న్యూక్లియర్ ఎనర్జీ బిల్లు, వీబీజీ రామ్జీ, సబ్కా బీమా, సబ్కా రక్ష సహా పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. అలాగే ఓటర్ లిస్టుల సవరణ, వందే మాతరంపై చర్చించారు. మరోవైపు పార్లమెంటు నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు విపక్షాలు. ఉభయ సభల్లో తాము మాట్లాడేందుకు తగిన అవకాశం ఇవ్వలేదన్నాయి విపక్షాలు. పార్లమెంటు వింటర్ సెషన్ విజయవంతంగా నిర్వహించామన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలోని లోపాలు సరిదిద్దడానికే వీబీజీ రామ్జీ బిల్లు తెచ్చామన్నారు. వింటర్ సెషన్లో ఆమోదం పొందిన బిల్లులు వికసిత భారత్కు తోడ్పడతాయన్నారు రిజిజు.